ఎగ్జిట్ ఇండియా ఇఫ్ యూ కాంట్ ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరో అన్నది కాదు, డైరెక్ట్ గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మెటా అండ్ వాట్సాప్ కి ఇచ్చిన వార్నింగ్. మా కంట్రీ ప్రైవసీతో ఆటలాడొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అసలు వాట్సాప్ మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసా? 2021 నుండి వాట్సాప్ ఒక టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ పాలసీని తెచ్చింది. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీ ఫోన్ నెంబర్స్ అండ్ యూసెస్ డేటాని మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో షేర్ చేస్తామన్నారు. దీని మీద మన గవర్నమెంట్ అండ్ సిసిసిఐ గట్టిగా అపోజ్ చేశాయి. ఈ కేసులో ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కటే, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ డేటా షేరింగ్ ని డీసెంట్ వే ఆఫ్ కమిటింగ్ థెఫ్ట్ అని అన్నారు. అంటే తస్కరించటం అన్నమాట. ఒక కామన్ మ్యాన్ కి, రోడ్ సైడ్ వెండర్ కి మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా అర్థమవుతాయి? మీకు కమర్షియల్ ఇంట్రెస్ట్ ముఖ్యమైతే మాకు మా సిటిజన్స్ ప్రైవసీ ముఖ్యమని క్లియర్ గా చెప్పేశారు. ఇందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫెబ్ 9th జరిగిన హియరింగ్ లో ఇంటర్మ్ ఆర్డర్స్ పాస్ చేయాల్సిన కోర్ట్ నెక్స్ట్ హియరింగ్ ని ఫెబ్ 23rd కి పోస్ట్ పోన్ చేసింది. ఆల్రెడీ మెటా పైన 213 crore పెనాల్టీ ఉంది. డేటా షేర్ చేసి మార్కెట్ లో మోనోపోలీ క్రియేట్ చేయాలని చూస్తే అస్సలు తగ్గేదే లేదు అని గవర్నమెంట్ ఫైనల్ గా చెప్పేసింది. ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ వాట్సాప్, బట్ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం బ్యాన్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని టాక్ నడుస్తుంది. మన పర్సనల్ డేటా ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ సేల్. అది మన రైట్. సో గవర్నమెంట్ స్టాండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ రూల్స్ బ్యాన్ చేయాలా లేదా రూల్స్ మార్చాలా? కామెంట్ బిలో.